హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కదిర్ రాజా. ఈరోజు వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. అది ఏ ఛానల్కి వచ్చింది ఏమనేది నేను ఈ వీడియోలో పూర్తిగా పెడతాను. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పేమెంట్ వచ్చేసి పుట్టపర్తి అయితే వచ్చిందంట ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సో కాల్ చేశారు, నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అనమాట. సో ఫస్ట్ ప్రజెంట్ నేను తలుపులో అయితే ఉన్నాను. తలుపుల నుంచి పుట్టపర్తికి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. సో వెళ్దాం పదండి. యూట్యూబ్ నుంచి కాల్ చేయగానే నాకు మాత్రం చాలా హ్యాపీనెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో మీరందరూ చేసిన సపోర్ట్ వల్ల నేనైతే ఈరోజు ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. సో మన కదిరి చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతి ఒక్కరికి అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియోలో పేమెంట్ ఎలా వస్తుంది ఏమనేది మేము పూర్తిగా అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ప్రజెంట్ మనం తలుపుల నుంచి అయితే బయలుదేరినాం అనమాట. నేను చంటి అయితే పోతున్నాము. హాయ్ చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దారిలో వెళ్తుండగా ఏమేమి చేస్తాము, పేమెంట్ ఎలా వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామనేది ముందు అయితే చూసేయండి. ముందుగా పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము చూడండి. ఇంకా 200 పెట్రోల్ అయితే కొట్టించేసాం ఫ్రెండ్స్. బయలుదేరేసాము. నేరుగా పుట్టపర్తికి వెళ్ళిపోవడమే అనమాట. అక్కడ క్రాసింగ్ ఏం నేరుగా కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఈరోజు ఫుల్ ఎక్సైట్మెంట్ హ్యాపీతో అయితే ఉన్నాము. చూద్దాం పేమెంట్ ఎంత వస్తుంది, ఏమి ప్రాసెస్ ఏమి. ఫైనల్లీ పుట్టపర్తికి అయితే వచ్చేసాము. పుట్టపర్తిలో ఇంకా బ్యాంక్ ఎక్కడ ఏమనేది కనుక్కునేసి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనుక్కునేసి బ్యాంకులోకి వెళ్ళి మన ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో చూసేయండి, మనం పుట్టపర్తి స్టార్టింగ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ. సో మనకైతే కరెక్ట్ లొకేషన్ అయితే తెలియదు అనమాట. వెళ్తున్నాం ఎంట్రన్స్ పుట్టపర్తిది. సో ఇంకా లోపలికి వెళ్ళేసి అక్కడ బ్యాంక్ ఎక్కడ అని కనుక్కునేసిన తర్వాత అక్కడ ఏమేమి ప్రాసెస్లు అన్నీ కూడా చేసి మనకు అమౌంట్ ఎంత వచ్చింది, అక్కడ ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. పుట్టపర్తి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ తెలియదు. సో స్ట్రైట్లో కనబడుతున్నది పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ అనమాట. సో అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఎవరైనా ఉంటారు, ఇంకా వెళ్ళేదారిలో ఎవరైనా ఉంటే ఆపు అడిగి తెలుసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్ గుడి. మీరు ఎంతమంది పుట్టపర్తి సాయిబాబా టెంపుల్కి వచ్చారో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఇదే అనమాట టెంపుల్. మనకు కావాల్సింది ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి సో ముందరికి వెళ్ళిపో, లెఫ్ట్కి వెళ్ళిపో. ఎలా వెళ్ళాలో మనకైతే అడ్రస్ తెలియదు ఫ్రెండ్స్, లొకేషన్ అయితే కరెక్ట్గా. సో ఇక్కడ బ్రదర్ ఎక్కడ ఇట్లా ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడుంది? ఇక్కడ ఎస్బీఐ ఇక్కడే ఉందా? ఇక్కడే ఆయన వెనకాలంట కదా ఫ్లిప్కార్ట్ బ్రదర్ మనకైతే హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఆయన ఎక్కడ వెళ్తున్నాడు అలా తిప్పుకొచ్చున్నారు, ఆయనకైతే తెలుసు అంట. సో ఆయన వెనకాల వెళ్తే మనకు చూపిస్తాడు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోబోతున్నాం. సో అక్కడ పెద్దగా బోర్డు అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసేసాం ఎస్బీఐ బ్యాంక్. ఇదేనా బ్రదర్? ఓకే థ్యాంక్స్ బ్రదర్. ఇక్కడ రైట్లో. సో ఇక్కడ మన ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళేసి బ్యాంక్ లోపలికి వెళ్ళగానే సారు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు జిరాక్స్ తీసుకొని రమ్మన్నాడు. ఇంకా అన్ని తీసుకొని లోపలికి అయితే పోతున్నామా. ఏమైతుందో ఏమో పేమెంట్. ఈ రోజు బ్యాంక్ లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి మీకు కొద్దిగా మాత్రమే పెడుతున్నాను, తర్వాత నేనే చెప్తా ఏమేమి జరిగింది లోపల అనేసి. సో బ్యాంక్ లోపలికి అయితే పోయేసి వచ్చామా. బ్యాంక్ లో ఏమైందంటే సార్ వచ్చి మన దగ్గర కొన్ని సైన్స్ అయితే తీసుకున్నాడు. సిగ్నేచర్ చేసి వచ్చాను. బట్ మన అకౌంట్ వచ్చేసి 0 అమౌంట్ దాన్ని నార్మల్ అకౌంట్గా చేయించుకొని నాకు ఫోన్ చేసి నేను చేసేస్తా అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి మళ్ళీ మన కదిరికి అయితే బయలుదేరాము. చాలా కష్టపడుతున్నాము పేమెంట్ రావడానికే. ఇంకా వీడియో చేసి మన ఛానల్ని గ్రోత్ చేయడానికి ఇంకా చాలా టైం అయితే పట్టింది. సో ప్రజెంట్ మనం పుట్టపర్తితో బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడ అన్ని సైన్స్ అన్నీ చేసి ఆయనకి జిరాక్స్ అన్నీ ఇచ్చేసి మన పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్లో చేసి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ మ్యూజియంస్ అయితే చాలా బాగుంటాయి మా ఒకసారి చూసేయండి. అది కూడా ఎందుకంటే వచ్చాం కాబట్టి మన ఊరికి కంటెంట్ మిస్ చేయకూడదు కాబట్టి చూపిస్తున్నాము. చూడండి చాలా బాగుంటాయి మావా మ్యూజియంస్ కూడా. చూడొచ్చు చుట్టూ కూడా ఎటు పోయినా కూడా మ్యూజియంస్ ఏమో చూడొచ్చు మీరు. అప్పుడు మేము పుట్టపర్తికి 9th క్లాస్లో వచ్చాము. బట్ మాకైతే అప్పుడేం తెలియదు అనమాట, పిల్లపచ్చాము. సో దీంట్లోకి కూడా వెళ్ళాము. దీంట్లో అయితే ఏదో ఉంది థియేటర్ లాగా 3D లాగా. సో నాకైతే అన్ని కరెక్ట్గా గుర్తులేదు, కానీ దీంట్లో అయితే లాస్ట్లో అక్కడైతే వెళ్ళాము. చూపిస్తానండి. ఏమైందంటే లోపల ఆ లాస్ట్ గేట్లో వెళ్తే మీకు లోపలికి వెళ్ళగానే అక్కడ ఫిష్ ఎక్వేరియం అయితే ఉంటుంది, మళ్ళీ ఉంటుంది అది మాత్రము. అప్పుడు 9th క్లాస్లో వచ్చాము. బట్ మాకైతే ఏమీ గుర్తులేదనమాట. జస్ట్ వచ్చాము, చూసాము, వెళ్ళిపోయాము, పిల్లపచ్చాము. సో ఈ గేట్లో వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి స్ట్రైట్గా. ఇక్కడ చాలా బాగుంటుంది. సరే మామ, ఇంకా మ్యూజియంస్ అన్నీ కూడా అయిపోయినాయి.
మనం నేరుగా కదిరికి వెళ్ళి బ్యాంకులో మన జీరో అకౌంట్ని నార్మల్ అకౌంట్గా మార్చేసి మళ్ళీ ఈసారికి ఫోన్ చేస్తే మన పేమెంట్ అనేది వస్తుందని చెప్పాడు. సో ఇంకా కదిరికి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. మా ఊరు నుంచి పుట్టపర్తికి అయితే వెళ్ళాను పొద్దున్నే. ఇంకా అక్కడంతా పని చూసుకునేసి సార్ ఇలా రమ్మంటే ఇంకా మళ్ళీ కదిరికి అయితే వచ్చేసాం మావా. ఈ కదిరిలో ఏం చెప్తారో ఏమో మళ్ళీ చూడాలి. ఇక్కడ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఈ ఫామ్ అయితే ఇచ్చారు మావా. ఇది కంప్లీట్ చేసి ఇంకా ఇచ్చేసిన తర్వాత మన సిగ్నేచర్ ఫామ్ అయితే ఇచ్చారు, దాన్ని కూడా క్లియర్ చేశాను. అలాగే థంబ్ ఫామ్ కూడా ఇచ్చారు, అది కూడా క్లియర్ చేశాను. ఎన్ని ఇస్తున్నారా మావా, నాకైతే దిక్కు తెలియట్లా అసలు. మనకి ఇచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఫిల్అప్ చేశాను మావా బయటే. ఇంకా లోపలికి వెళ్ళగానే రష్ అయితే మామూలుగా లేదు, ఫుల్గా ఉంది ఒక్కొక్క కౌంటర్ దగ్గర. ఆ రష్ ని చూసి బయట నుంచే భయపడిపోయినా మావా నేనైతే. ఇంకా మన పేమెంట్ కావాలని చెప్పేసి నేరుగా దూరిపోయిన లోపలికి అయితే. మావా ఇంతటితో మన పేమెంట్ ప్రాసెస్ అయితే అయిపోయింది మొత్తానికి. సో హాఫ్ అన్ అవర్లో ఇంకా అయితే మనకు అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట. సో ఎంత వచ్చింది ఏం కథ అనేది మనం ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. వచ్చేయండి మావా. సో ముందుగా ప్రతి ఒక్కరికి చాలా అంటే థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను కూడా అంటే చాలా కష్టపడాను. సో మీరు కూడా దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇంత కామెంట్లు చేసి ఇంత చేశారు. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు నాకు ఎందుకంటే చాలా హ్యాపీనెస్గా ఉందండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఈ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ రావడానికి చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఈరోజు యూట్యూబ్ పేమెంట్ రావడం నాకైతే చాలా హ్యాపీనెస్గా ఉంది. కానీ ఈ యూట్యూబ్ పేమెంట్ వచ్చేది ఒక ఎత్తు అయితే నాకు ఆ బ్రాంచ్కి వెళ్ళి ఇది తీసుకొని అది తీసుకొని నాకైతే చాలా కష్టపెట్టేశారు. సో ఈరోజు అంతా కంప్లీట్ చేసుకునేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంత కష్టపడుతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలా మీరు షేర్ చేసి సపోర్ట్ చేయడం వల్లే నేను కూడా ఇంకా కొద్దిగా ఎనర్జీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంకా సపోర్ట్ చేసి మీరు ఇలా చేయడం వల్ల నేను కూడా ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ తీసుకొని బాగా చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనము యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాము, ఎలా సక్సెస్ అయింది ఏమనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను ఇప్పుడు మీ ముందర. ఎందుకు అంటే ఫస్ట్ అయితే మనము కేవీహెచ్ కదిరి అని చెప్పేసి ఒక ఛానల్ అయితే రన్ చేస్తున్నాము. సో ఆ ఛానల్ని ఎవరికైతే రివీల్ చేయలేదు నేను, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం అయితే నేను పెట్టేవాడిని. సో ఆ ఛానల్ పేరు వచ్చేసి కేవీహెచ్ కదిరి అనమాట. ఆ ఛానల్లో ప్రజెంట్ వచ్చేసి 33.3K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఆ ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ ఛానల్ని ఇక్కడైతే ఇస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవీహెచ్ కదిరి అని చెప్పేసి కదిరి న్యూస్ వస్తుంది. అలాగే మన కదిరిలో మార్కెటింగ్స్ కానీ ఇలా ఇంకా ఎక్కడున్నా కూడా మార్కెటింగ్ వీడియోలు అయితే దాంట్లో వస్తాయి. సో ప్రతి ఒక్కరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా అవసరం వస్తుంది. ఓకేనా. ఫస్ట్ మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే సో ఫస్ట్ వచ్చేసి ప్రాంక్ వీడియోస్ చేద్దామని చెప్పేసి కదిరి రాజా అకౌంటే పెట్టాను అనమాట. సో ఈ కదిరి రాజా పెట్టడం వల్ల ఆ ప్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటే నాకు కొన్ని కాపీరైట్స్ అనేవి పడ్డాయి. సో ఈ కాపీరైట్స్ పడడం వల్ల మనము చాలా గల్టీగా ఫీల్ అయ్యాము. అంతా కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి సో లాస్ట్కి మనకి ఈ కాపీరైట్ పడితే అని చెప్పేసి చాలా బాధ ఇస్తుండే. సో ఇంకెందుకని చెప్పేసి మనకి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చిన్నగా ఫస్ట్ అయితే చాలా తడబడతా ఏదంటే అది వాగేసేవాడిని. సో ఇప్పుడైతే కొద్దిగా డెవలప్మెంట్ అయితే చేసుకుంటున్నాను నేనే. సో అప్పుడు మైక్స్ లేవు, సో సరైన మొబైల్ లేదు. ఇప్పుడు ముందుగా సరైన మొబైల్ మైకులు అన్నీ తీసుకోవాలని మర్చిపోతుంది అనుకుంటున్నాను. అది మీ సపోర్ట్ అంటే మాత్రం అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి నన్ను. సో మనం ఈరోజు వచ్చి ఏమేమి చేసామంటే ముందుగా మనము మన బ్యాంక్ బుక్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంకులోకి అయితే వెళ్ళామన్నమాట. అది మనకి ఎక్కడంటే మన బ్రాంచ్ వచ్చేసి పుట్టపర్తి కాబట్టి మన కదిరి నుంచి పుట్టపర్తి కాబట్టి నన్ను కదిరి పక్కన తలుపుల్లో ఉంటాను అనమాట నేను. సో ఎంతవరకు అయితే తెలియదు చాలామందికి. సో ఇక్కడ నుంచి నాకు కాల్ చేశారు పొద్దున్నే, యూట్యూబ్ పేమెంట్ వచ్చింది, ఇది డాలర్స్లో ఎవరు సెండ్ చేశారు అది అన్నాడు. సో ఇట్లా యూట్యూబ్ సార్ అని చెప్పేసి సరే ఇప్పుడు బ్రాంచ్కి రా మాట్లాడదాము అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ అకౌంట్ జీరోలో ఉంది అని చెప్పాడు. సో ఈ వీడియో అంతా మీరు చూసే ఉంటారు ముందే. అక్కడికి వెళ్ళేసి కదిరిలో చేయించుకునేసి సో ఇప్పుడైతే మన యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీ. అది ఎంత వచ్చింది ఏమనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు తెలియాలి. సో ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి మానిటైజేషన్ అని వస్తుంది అనమాట. ఆ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి గూగుల్ నుంచి ఒక పిన్ పంపిస్తారు. ఈ పిన్ అది గూగుల్ యాడ్సెన్స్ పిన్. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్కి ప్రతి ఒక్క క్రియేటర్కి మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ పిన్ అయితే వస్తుంది అనమాట అమెరికా నుంచి. సో ఈ పిన్ అయితే నాకు వచ్చేసింది. ఈ పిన్ కూడా నేను కొట్టేశాను. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయమని చెప్పింది. సో ఆ బ్యాంక్ అకౌంట్ని కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా యాడ్ చేసేసాను. సో ఆల్మోస్ట్ నేను 5 months నుంచి ఈ పేమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా
సో చాలామంది యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి అది చేస్తా అంటారు. సో దాని వెనక నా కష్టము, దాన్ని ఎంత డబ్బులు అయిపోతా ఉంది అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. సో మీరు డబ్బులు వస్తుంది అని మాత్రమే అనుకుంటారు తప్ప మా కష్టము, దాని వెనుకున్న కష్టం ఎవరికి తెలియదు అనమాట. అలా కష్టపడి మొత్తానికైతే మన ఛానల్ అయితే సక్సెస్ చేసాం. దాంట్లో 33.3K అయితే ఉన్నారు ప్రజెంట్. సో ఆ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కేవీహెచ్ వినీష్ ఛానల్ని. ఎందుకంటే ఆ ఛానల్ ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. సో ఇప్పుడు మన ఛానల్కి ఎంత డబ్బులు వచ్చింది, ఏ ఛానల్కి వచ్చింది అనేది మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఇప్పుడు చెప్పేస్తాను అది. సో కదిర్ రాజా అకౌంట్కి అయితే మనకు ₹1 కూడా రాలేదు ఫ్రెండ్స్. నిజం ₹1 కూడా మన అకౌంట్కి రాలేదు. కదిర్ రాజా ఛానల్కి ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదు. సో మనకి ఇప్పుడు వచ్చిన పేమెంట్ ఏ ఛానల్కి వచ్చిందంటే కేవీహెచ్ కదిర్ ఛానల్కి వచ్చింది. సో ఈ వీడియోని దాంట్లో పెట్టలేను కాబట్టి మన ఛానల్లోనే ఒక వ్లాగ్గా చేసి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి కదిర్ రాజాలో అయితే పెడుతున్నాను. సో కదిర్ రాజాలో పెట్టడం ఎందుకంటే ఆ ఛానల్లో ఈ వ్లాగ్ని అయితే నేను అప్లోడ్ చేయలేను అనమాట. సో అందుకని చెప్పేసి మనం వ్లాగ్ చేయాలని చెప్పేసి దీంట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకు డబ్బులు వచ్చింది వచ్చేసి కేవీహెచ్ కదిరి ఛానల్కి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కదిర్ రాజాకి అయితే మనకి ఎటువంటి ₹1 రాలేదు, యూట్యూబ్ మానిటైజ్ కూడా అవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చిందనేసి మీ ముందరైతే నేను చూపిస్తాను. ఏం చూద్దాం ఫ్రెండ్స్, ఎంత వచ్చింది ఏం కథ అనేది. ఇదనమాట మన యూట్యూబ్ ఇన్కమ్. మన ఫస్ట్ పేమెంట్ అంటే ఇదే. ఎంత వచ్చింది ఏం కథ అనేది ఇప్పుడు మీ ముందర మీకు చేస్తాను. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 11.5 12,000 వచ్చిందండి మనకు మొత్తం. మన పేమెంట్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్ 12,000. సో ఇలాంటి పేమెంట్స్ నేను చాలా తీసుకోవాలి. ఇలాగే మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకు మంచి కంటెంట్ తీసి మంచి ఒక యూట్యూబర్ కావాలనేసి నా కోరిక అండి. సో ఇప్పుడు మన ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 12,000. సో ఎవరైతే కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి కంటెంట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి కదిర్ రాజా అనేసి. ఓకే, ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 12,000 అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీ. ఈరోజు ఇదంతా నేను సంపాదించింది కాదు, మీరు హెల్ప్ చేయడం వల్ల నేను సంపాదించా. ఓకే, ఇలాంటి పేమెంట్స్ ఇంకా మరిన్ని తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయడానికి రెడీ అయితే నేను ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి పేమెంట్స్ ఇంకా చాలా అంటే చాలా తీసుకుంటాను. సో ఫస్ట్ పేమెంట్ అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో దీన్ని ఏం చేస్తాను ఏమనేది కూడా దీనికి ఇంకో వ్లాగ్లో అయితే పెడతాను. మీకు ముందు ఆ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. ఈ డబ్బు నేను ₹1 కూడా ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికోసం చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. కనీసం 5 months నుంచి వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తుంది మా అని మా అమ్మకి చెప్తూనే ఉన్నా. ఈ పేమెంట్ అనేది లేట్ అవుతూనే ఉంది. సో ఈరోజు అయితే పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. సో ఇదనమాట 12,000 అయితే మనకైతే అకౌంట్ నుంచి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియోని అయితే ముగిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నాండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తా. ఓకే బాయ్.